దారి ఇర్ఫాన్ సమోసా తిన్నా కచోరి తిన్నా ఎప్పుడా చలో నేను మంచూరియా తింటాను. మంచూరియా తినండి నాకు మంచూరియా వద్దు. అదే మంచిగా ఉంటుంది. వద్దురా కచోరీ మంచిగా. ఈడేం చేస్తుర్రా ఇద్దరు? సూర్య వీడు కచోరి తినమంటే మంచూరియా తిందాం అంటాడు వీడు. అరే కచోరీ ఏం తింటారా? బిర్యానీ తిందాం దారా నడు. నర్రాబాయ్ కాజా బిర్యానీ దగ్గరికి పోదాం. ఏడికి పోతుర్రా? మొత్తం మూట పోతుర్రు. బిర్యానీ తినక పోతున్నాం, వస్తావా? మీ అమ్మ బిర్యానీ ఎందుకురా? అరే 200 పెట్టి శ్రీకాంత్ మెన్స్ పేర్లా టోకెన్ రాస్తే బుల్లెట్ బండి వస్తుంది తెలుసా? నడువురు చూద్దాం. దర్రా శ్రీకాంత్ అన్న ఇట్లా షాప్లో పోయి చూద్దాం. నడువురు చూద్దాం దా. శ్రీకాంత్ అన్న ఏమైందమ్మా అట్లా వస్తుర్రు? ఏమైంది? అది పెట్టినావు బుల్లెట్. అవును అరే నీ తమ్ముళ్ళకి తెలియదా? ఎక్స్ప్లెయిన్ చేయలే మనకి ఓకే 200 గురించి ఇప్పటిదాకా లొల్లి అవుతుంది కచోరీ షాప్ కాడ. ఏం తింటారు తమ్ముడా? ఎప్పుడు తిండేనా? 200 ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? చూడండి జస్ట్ శ్రీకాంత్ మెన్షన్లో జస్ట్ 200 పెడితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇచ్చేస్తున్నా. జల్దీ విజిట్ అయిపోరు అన్న శ్రీకాంత్ మెన్షన్కి. ఒక్కసారి బండి చెప్పి చాలా మంది ఇట్లా ఫేక్ అనుకుంటారు. ఒక్కసారి షాప్ కాడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేసి చూడండి. జస్ట్ 200 తమ్ముడానికి ఒకటి చెప్తే నేను 200 పెట్టి అలా బిర్యానీ తింటావు, తెల్లారలేసి ఏముండదు. అదే 200 పెట్టి నువ్వు టోకెన్ తీసుకున్నావు అనుకో రాయల్ ఎన్ఫీల్డ్ మీ ఇంటి ముందు నువ్వు వెయ్యి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఇటువంటి ఆఫర్ మళ్ళీ రాదు శ్రీకాంత్ మెన్షన్లో, సరేనా? మీ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళందరికి షేర్ చేసేయండి. మీకు ఇట్లా కావాలని అనుకుంటే శ్రీకాంత్ మెన్షన్ నెంబర్ మీది ఇస్తా, దానికి ఆయన మెసేజ్ చేయండి, మీకు రిసిప్ట్ అయితే పెట్టే చేస్తా. జల్దీ విజిట్ అయిపోరు బ్రో. ఇటువంటి ఆఫర్ మళ్ళీ శ్రీకాంత్ మెన్షన్లో. ఓకే అన్న.